సర్పంచ్లకు సవాళ్లు, గ్రామ పంచాయతీలో పేరుకుపోయినటువంటి సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తిష్ట, కుక్కలు కోతుల బెడద, పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు, నిర్వహణ భారంగా పల్లె ప్రగతి పనులు, రేపు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం, 2 ఏళ్ల తర్వాత కొలువు తీరున్నటువంటి పాలక వర్గాలు అంటూ చూస్తా ఉన్నాం. సో 2 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర నిధులు 6,000 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయట. 6,000 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయంటే రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గమైన పాలన చేసిన చూడండి. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళు అవుతోంది సర్పంచ్ పదవి కాలం అయిపోయి, 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు తమాషా ఇస్తున్నాడు. ఎందుకు అని ఆరాధిస్తే 6,000 కోట్ల నిధులను కూడా వెనక్కి పంపించేసిండు రేవంత్ రెడ్డి. నిజంగా 6,000 కోట్ల నిధులు వచ్చుంటే గ్రామాలు అంతో కొంత అభివృద్ధి అయ్యేది కదా. 2 సంవత్సరాలుగా అభివృద్ధి లేక ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది కదా ఆ గ్రామాలన్నీ కూడా. సో పాలకుడు ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు. తమ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనం కొన్నిసార్లు ఉండొచ్చు కాక, కానీ ఇలాంటి వాటిపైన ఉండొద్దు. నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్ పై స్పెషల్ ఫోకస్, పేద గ్రామీణ ప్రాంతాల వైద్య విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి సైకాలజీ వరకు సపోర్టింగ్ సిస్టమ్, ఆత్మన్యూనత భావన తొలగించాలని ప్లాన్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం నిర్ణయం, ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్, ప్రత్యేక కమిటీ నియామకం అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, అధికారి మారిన జవాబు మారలేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. మొన్ననే సజ్జనార్ గారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడం జరిగింది. దానిలో 9 మంది కీలకమైనటువంటి అధికారులు కూడా ఉండడం జరిగింది. సో ఈరోజు నిన్నంతా కూడా అధికారులు అందరూ కూడా వచ్చి ప్రభాకర్ రావును ఇద్దరిద్దరుగా వచ్చి విచారిస్తుంటే కనీసం నోరు కూడా మెదపలేదంట. సో ఇక్కడ చూద్దాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ